దాహంగా ఉంది, కాస్త వాటర్ తీసుకొస్తావా? సరేనమ్మా, నేను మంచినీళ్ళు తీసుకొస్తానమ్మా. రాహుల్ బాబు, మీరు నవ్యమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే సరసు. ఏమైనా తింటావమ్మా? ఏమైనా జ్యూస్ ఏమైనా తీసుకురానా? ఏమొద్దన్నయ్యా. చక్రితో ఉన్న ఈ అమ్మాయి ఎవరు? ఆఫీస్ కన్నా అబద్ధమాడి మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అదేంటి, సరసు ఇక్కడే ఉందేంటి? నవ్య, నువ్వు ఇక్కడే ఉండమ్మా. సరసు, బాబు, ఏంటి, ఏమైంది నీకు? ఇక్కడే నిలబడి అటేటో చూస్తున్నావు? ఏం లేదు బాబు, ఎవరో తెలిసిన వాళ్ళలా అనిపిస్తాను. తెలిసిన వాళ్ళ? ఈ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళ? ఎవరు? అది తెలిసిన వాళ్ళలా అనిపించిందమ్మా. వాళ్ళు మన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. నేనే పొరపాటు పడ్డాను. పదనమ్మా, పదనమ్మా. నేను వెళ్ళి నీకు మెడిసిన్స్, ఫుడ్ తీసుకొస్తాను. ఈ మంచినీళ్ళు తాగండమ్మా. ఇదేంటి, చక్రి ఎవరో అమ్మాయితో అంత చనువుగా మాట్లాడుతున్నాడు. సరసు, ఏమైంది? ఎందుకు అట్టే చూస్తున్నావు? ఏం లేదు రాహుల్ బాబు. ఇందాక వస్తుంటే డాక్టర్ అమ్మ, నర్సమ్మ ఉన్నారు. అందుకే అటు చూస్తున్నాను ఎప్పుడొస్తారా అని. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కొని వస్తాను. సరే, త్వరగా రా. ఇప్పుడే వస్తానమ్మా. ఇదేంటి, చక్రి ఇక్కడే ఉండాలి కదా, ఏమయ్యాడు?
నరసమ్మ నరసమ్మ, ఆ గదిలో ఉన్న అమ్మాయి ఎవరు? ఓ ఆ అమ్మాయా? ఆ అమ్మాయి పెళ్లికి ముందే తల్లయింది. ఆ విషయం తెలిసి చచ్చిపోవాలనుకుంది. ఫ్రెండ్స్ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఇప్పటి వరకు ఆ అమ్మాయి పక్కన ఒక అతను ఉన్నాడు కదా, ఆయన ఎవరు? ఇప్పుడెక్కడా? ఆ అమ్మాయిని చూడగానే ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. అంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా కడుపు ఎక్కడి నుంచి వచ్చిందో ఖచ్చితంగా మీకు తెలుసా? ఆ బిడ్డకు తండ్రి అతనేనా? ఇవన్నీ ఎందుకమ్మా నన్ను అడుగుతున్నావు? ఏం లేదమ్మా, తెలిసిన వాళ్ళగా అనిపిస్తుంటేను, అందుకే తెలుసుకుందామని అడుగుతున్నాను. మరైతే వాళ్ళనే అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు? ఆ అమ్మాయి అక్కడే ఉంది కదా, వెళ్ళి మాట్లాడు. నన్ను విసిగించుకమ్మా, వెళ్ళు. చక్రి ఏంటి మా అందరికీ తెలియకుండా ఏదో దాస్తున్నాడు. అసలేం జరుగుతుంది? ఇక్కడ జరిగిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నవ్యమ్మకి, రాహుల్ బాబుకి తెలియకూడదు. తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది. తెలియకుండా ఆపాలి. సరసు, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బాబు, ఇప్పుడే నరసమ్మ కనిపిస్తే డాక్టర్ గారు ఎప్పుడొస్తారని అడుగుతున్నావు. ఆల్రెడీ డాక్టర్ గారు వచ్చి రూమ్లోనే ఉన్నారు. నేను నీకోసమే వచ్చాను. రా వెళ్దాం. సరే బాబు. రా. అమ్మా నవ్య, ఏమైందమ్మా? డాక్టర్ ఏమన్నారు? అదే మేడం, ఇంకో 6 months లో మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవడానికి ఒకరు రెడీ అవుతున్నారని చెప్పారు మేడం. నా తల్లే, ఎంత చక్కటి వార్త చెప్పావమ్మా. ఉండమ్మా, అందరి నోరు తీపి చేస్తాను. అమ్మా నవ్య, నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా వాగ్దేవి, ఇదిగో నవ్యమ్మ నోరు తీపి చేయి. ఎగిరి గంతేయాల్సిన సరస్సు మొహంలో అసలు ఎక్స్ప్రెషనే లేదేంటి? ఆనందం లేదు. ఏమై ఉంటుంది దీనికి? ఈ రోజు నుంచి నీ డైట్ అండ్ హెల్త్ గురించి చాలా
ఒపీనియన్ మారింది. లైఫ్లో ఫస్ట్ టైం నాకు నచ్చని డెసిషన్ తీసుకున్నా, నాకు నచ్చని పని చేసినా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం వాణినే. నేనేం చేశానమ్మా? అవునమ్మా, ఆ రోజు నువ్వు చక్రిని ఈ ఇంటికి వచ్చేలా నన్ను ఒప్పించి ఉండకపోతే అతని గుణం నాకు తెలిసుండేది కాదు. నా కూతురి కళ్ళలో ఈరోజు ఈ సంతోషాన్ని చూసేదాన్నే కాదు. నీ మాటలు చేతలు ఎప్పుడు అందరి మంచికే అని ప్రతిసారి ప్రూవ్ అవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వాణి. అమ్మగారు, ఆ రోజు నాకు తోచింది మాత్రమే చేశాను. కానీ నన్ను నమ్మింది, నిర్ణయం తీసుకున్నది మాత్రం మీరేనమ్మా. ఇందులో నా గొప్పే ఉంది. మీ మాటల్లో మంచి ఉన్నా లేకపోయినా మీ నిర్ణయం వల్ల మాత్రం ఎప్పుడూ అందరికీ మంచి జరుగుతుందమ్మా. ఏది ఏమైనా మీ అత్తా కోడళ్ళు ఏం చేసినా ఏది మాట్లాడినా అందరికీ మంచే జరుగుతుందన్న మాట మే అందరం ముక్తకంఠంతో ఒప్పుకున్న నిజం. చిచ్చి, ఇక్కడ టాపిక్ ఏటి? సరస్సును మధ్యలోకి లాగి పొగట్టమేటి? దీని పొగడ్తలకి బొత్తిగా సమయం సందర్భం లేకుండా పోనాది. అమ్మ నవ్య, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అవసరం వచ్చినా సరే ఇంట్లో ఎవరినైనా పిలిచి సహాయం తీసుకోవాలి. కంగారు పడి నడవటం గాని పరుగులెత్తడం గాని చేయకూడదు, సరేనా? అలాగే మేడం. వాణి, అంతా ఓకేనా? ఎందుకలా ఉన్నావు? వాణి, అంతా ఓకేనా? నేను బానే ఉన్నానమ్మా. లేదు, నవ్య విషయంలో అందరం హ్యాపీగా ఉన్నాం. కానీ నువ్వు మాత్రం ఎందుకో డల్ గా ఏదో ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఆంటీ, మీరు అబ్జర్వ్ చేశారా? అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నవ్య విషయంలో మేమందరం ఇంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకలా పరధ్యానంగా ఉన్నావు? అబే, అదేం లేదమ్మా, అదేం లేదు. నేను బానే ఉన్నానమ్మా. నిన్ను ముందుగా నానమ్మని చెయ్యాలనుకుంటే నవ్య అమ్మమ్మని చేసేసింది. ఆ అవకాశం తనకెప్పుడా అని ఆలోచిస్తుందేమో వాగ్దేవి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నవ్య పెళ్లి అనుకోకుండా జరిగింది. అలాగే వాణి కూడా అనుకోకుండా కక్కులో
బాధ్యత నీది కూడా. నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తనకి ఏ అవసరం వచ్చినా నా స్థానంలో ఉండి నువ్వు తీర్చాలి. అలాగేనమ్మా. నవ్యమ్మకే ఇబ్బంది లేదు. నేనున్నంత వరకు తనని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ మీద నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉంటాను. మీరేం కంగారు పడొద్దమ్మా. నవ్యమ్మ బాధ్యత మొత్తం నాదే. నేనుండగా తనకి ఏ ఇబ్బంది కలగనివ్వను. మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి. థ్యాంక్ యూ. రావు గారు, నవ్య, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ నవ్య, మొత్తానికి అద్భుతమైన విషయం చెప్పావు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో, నీకు కూతురు పుడితే నా కొడుక్కి ఇచ్చి చెయ్యాలి. వదినమ్మా, నవ్య లోపలికి తీసుకెళ్ళండి. అలాగే మరిది గారు, రామ్మా రా. ఆ, చక్రి మీద అమ్మగారు ఇంత నమ్మకం పెంచుకుంటున్నారు. కానీ చక్రి ఎవరికి తెలియకుండా ఏదో రహస్యం దాస్తున్నాడు. ఆ రహస్యం అమ్మగారి నమ్మకాన్ని వమ్ము చేస్తుందా? నవ్యమ్మ జీవితంలో సమస్యల్ని సృష్టిస్తుందా? నాకేమీ అర్థం కావడం లేదు. ఏదో తప్పు చేసినట్టు ఇలా చీకట్లో దొంగలా ఎందుకు భయపడుతూ వస్తున్నావు చక్రి? చచ్చా, అదేం లేదు. బాగా లేట్ అయింది కదా, ఎవరికైనా డిస్టర్బ్ అవుతుందేమోనని మెల్లగా వస్తున్నానంతే. ఈ ఇంట్లో నీకోసం ఎదురు చూసేవాళ్లే గాని ఇబ్బంది పడేవాళ్ళెవరూ లేరు. అది నువ్వు గుర్తుంచుకో. ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు అడుగుతావేంటి చక్రి? ఉదయం నుంచి ఎన్నిసార్లు కాల్ చేశాను, మా ఎవ్వరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు. అబ్బే, అలాంటిదేం లేదు నవ్య. ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఉండడం వల్ల కుదరలేదంతే. చక్రి, నిన్న మధ్యాహ్నం మన చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ గారు నాతో మాట్లాడారు. నాకు అవార్డు వచ్చిందని నన్ను విష్ చేశారు. అప్పుడు నేను నీ గురించి అడిగితే నువ్వు ఆఫీస్కే రాలేదు అని చెప్పారు. ఆఫీస్కి వెళ్లకుండా అర్జెంట్ పనని చెప్పి ఎక్కడికి వెళ్ళావు చక్రి? మాకు తెలియని ఆ ముఖ్యమైన పనేంటి? మాట్లాడు చక్రి, మ్యామ్ నిన్నే అడుగుతున్నారు కదా. ఆ స్కామ్ ఇష్యూని నేను పర్సనల్గా తీసుకున్నాను మేడం. మధ్యాహ్నం 2 o'clock నుండి అదే పని మీద తిరుగుతున్నాను. ఎవరో తెలియని మనిషి చేసిన మోసం వల్ల అమాయకులు బలవుతున్నారు. అందుకే ఈ మోసం వెనుకున్న మనిషి ఎవరైనా సరే, ఎంత కష్టమైనా సరే కనిపెట్టాలని ఇన్ని రోజులుగా ఏ చిన్న క్లూ వదలకుండా
చాలా ప్రయత్నం చేస్తున్నాను మేడం. రోజు రోజుకి వీడి సిన్సియారిటీ నాకు హెడేక్ గా మారుతోంది. తొందరగా ఈ చక్రికి చెక్ పెట్టకపోతే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. వీడికి ఎలాగైనా చెక్ పెట్టాలి. మరి ఫోన్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు కాల్ చేసినా కనీసం నువ్వు లిఫ్ట్ కూడా చేయలేదు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ నవ్య,